హల్లెలూయా. అందరు కొంచెం ముందుకు జరిగి కూర్చుంటే ఇంకా బాగుంటుంది. ఇంకొంచెం ముందుకి చైర్లు ఎదురుకేసేసుకోండి. హల్లెలూయా. మంచిది. 8వ మాసం మొదటి దిన ఉపవాసంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ తోడుకొని ఆయన సన్నిధిలో ఈ యొక్క శుద్ధీకరణ కూడికల్లో ప్రభు మనల్ని చేర్చిన విధానానికై దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. వాక్య భాగంలోనికి వెళ్దాం. కీర్తనలు 2వ అధ్యాయం. కీర్తనలు 2వ అధ్యాయం 12వ వచనం ఆఖరి లైన్ చదువుకుందాం. 12వ వచనం ఆఖరి లాస్ట్ లైన్ ఒకటి. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు, ధన్యులు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, మీకు వందనాలు తండ్రి. ఈ మంచి నాయన ఈ ఉపవాస దినమందు 8వ మాసం ఈ మొదటి దిన కూడికలో మీ సన్నిధానంలో మీరు మమ్మల్ని అందరినీ నాయన ఏ రీతిగా సమకూర్చిన విధానానికై కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు నాయన. మీ పక్షంగా నిలబడ్డానికి ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. నా పెదవులను నాలుకను మీ అగ్నితో కాల్చండి. పరిశుద్ధమైన మాటలు మాట్లాడడానికి కృప దయచేయండి. ఈ శుద్ధీకరణ కూడికలో బిడ్డలందరితో మీరు మాట్లాడి బలపరిచి దీవించమని మమ్మల్ని అందరినీ మీ అజ్ఞాహస్తాలకు అప్పజెప్చు నజరేతు క్రీస్తు వారి నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారికి ఫోన్లు చేసి లేటుగా వచ్చేటప్పటికి అసలు ఉన్నాడో లేదో కూడా అర్థం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 10 నిమిషాలు నేను వాక్యం చెప్పి మా వాడికి ఇచ్చేస్తా. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఈ కీర్తనకారుడు ఈ మాట మాట్లాడుతున్నాడు ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించేవారు. ఇందులో ఎందుకో అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు. ఈ వాక్యం ఏంటంటే ఏలికైన వారు, గనులు, భూరాజులు వాళ్ళందరూ ఏంటంటే దేవుని కృపను ఎరుగునటువంటి వారిగా ఉన్నారు అని. ఎవరైతే ప్రభువుని ముద్దు పెట్టుకోరో, కుమారుని దగ్గరికి ఎవరు పరిగెత్తుకొని రారో వారందరూ నరకానికి వెళ్తారని 2వ అధ్యాయం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. నేను దానియేలు రిఫరెన్స్ని ఎక్కువ చదువుతూ ఉంటాను. ఎందుకంటే తెలుగులో దానికంటే మించింది ట్రాన్స్లేషన్ పెద్దగా లేదు. మరి ఇంకేమైనా ఉన్నాయేమో బుక్స్ నాకు తెలియదు. ఇంగ్లీష్లో అయితే చాలా డేక్స్ అని, థామ్సన్ అని మంచి మంచి రెఫరెన్స్ బైబిల్స్ ఉన్నాయి. కానీ ఈ దానియేలు రిఫరెన్స్లో ఈ ధన్యులు అన్నటువంటి మాటకి అర్థం అదృష్టవంతులు అని ఉంది. మనం అనుకుంటాం భూమి మీద సంపాదించుకునేటువంటి ఇళ్ళు, పొలాలు, స్థలాలు, కార్లు, మేళ్ళ మిద్దులను బట్టి అదృష్టవంతులు అనుకుంటాం. కానీ ఈ వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే యెహోవాని ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఈ దినం 8వ మాసం ఈ మొదటి దిన శుద్ధీకరణ కూడికలో దేవుణ్ణి ఆశ్రయించిన మీరందరూ ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు 32వ అధ్యాయం 1వ వచనంలో, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఎవరు ధన్యులు అని చెప్తున్నారు? అతిక్రమాలకి ఈరోజు బాప్టిజం తీసుకుని నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించినటువంటి మనము ధన్యులం. హల్లెలూయా. అతిక్రమానికి పరిహారం నొందినవాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ప్రభుని చాలా సేవించేటువంటి కుటుంబం. నేనేదో చెప్పాలని అనుకోవట్లేదు, కానీ ఒకవేళ పాపం మన జీవితంలో నుంచి వెళ్ళిపోతే దానికి ఉన్నటువంటి ధన్యత ఒకటి చెప్పలేనటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. పాపం అంటే ఏదో వ్యభిచారం చేస్తేనే పాపం కాదండి. దేవుని సన్నిధిని ఆశ్రయించకపోవటం కూడా పాపమే. దేవుని సన్నిధిని ఆశ్రయించకపోవటం కూడా పాపమే. దావీదు తన యొక్క జీవితంలో చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఏంటంటే
చిన్నప్పటి నుంచి మొన్ననే సండే రోజు తమ్ముడు చెప్పాడు వాక్యం. ఆయన పుట్టుక ఏంటిది, ఆయన ఎలా పెరిగాడు, ఆయన నేను ఏకాకి నన్ను ఎందుకన్నాడు, నేను పురుగు నన్ను ఎందుకన్నాడు, నన్ను అందరూ వదిలేశారని ఎందుకు బాధపడ్డాడు అనేటువంటి తన పెంపకం గురించి మన తమ్ముడు చెప్తూ వచ్చాడు. ఈ వాక్యం కూడా రాసినప్పటికే తన జీవితంలో బహుశా దేవుని సన్నిధిని వదిలేసిన వాడిగానే ఉండుండొచ్చు. కానీ దేవుని దగ్గర 51వ కీర్తనలో మీరు చదివితే దేవుని సన్నిధిని అంగలారుస్తూ ఉంటాడు. ప్రభా, నీ ఆత్మని నా దగ్గర నుంచి తీసేయొద్దు, పరిశుద్ధతని నా నుంచి దూరం చేయొద్దు, హిస్సోపుతో నన్ను కడుగు, హిమములాగా నన్ను తెల్లగా చేయి. కారణం ఏంటో తెలుసా? ఈ రక్తమాంసంలో పాలు పంపులు పొందడానికి వచ్చే మనం ఒకవేళ ఇలాంటి పశ్చాత్తాపం లేకపోతే దేవుణ్ణి అవమానపరుస్తున్నాం అన్నది పక్కన పెట్టేస్తే నీ ద్వారా ఒక ఆత్మ కూడా రక్షింపబడదు. సంఘానికి వచ్చే మనం పరిశుద్ధులం కాకపోతే ధనికరమైనటువంటి జీవితం ఎవరికి కలుగుతుంది? పరిశుద్ధతను అనుభవించే వారికే కలుగుతుంది. దావీదు ఎందుకు అంత బాధ? తన జీవితంలో రహస్యంగా జరిగిపోయింది. తనకి భక్షబాకి తప్ప ఇంకొకరికి తెలియదు అసలు ఆ విషయం. నరమాత్రుడికి తెలియదు. తన భర్తని తీసుకొచ్చాడు యుద్ధంలో నుంచి, కానీ అయ్యా అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే నేను ఇక్కడ ఎలాగ నా భార్యతో ఉండగలుగుతాను, నువ్వు వెళ్ళి నీ భార్యతో ఉండంటే గుమ్మం దగ్గర కాపలా కాస్తున్నటువంటి సంఘటనలు మన రాజుల గ్రంథంలో చదువుతాం. హల్లెలూయా. ఈ కీర్తన రాస్తున్నటువంటి పాపం ఒక మనిషి జీవితంలో ఉంటే వాడికి ఎలాంటి స్థితి ఉంటుంది అని అంటే, ఇక ఏ కార్యాలు చేయలేడు. ఒకవేళ దేవుని సన్నిధిని పట్టుకున్నవాడు ఫలించలేడు. ఎవరే కానీ దేవుని సన్నిధిని పట్టుకుంటే వాళ్ళు ఫలించలేరు. దేవుని సన్నిధిని అడుగుతూ ఉంటాడు, అయ్యా నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోవద్దు. ఈ 8వ మాసంలో ఈ మొదటి దినమందు నేనేం మాట్లాడాలి అని అనుకుంటున్నానంటే, దేవుని సన్నిధి ఒక మనిషిని విడిచి వెళ్ళిపోతే ఎంత భయంకరంగా అయిపోతారంటే సౌలులాగా అయిపోతారు. ఏ దేవుని కోసం చిల్లంగితనం చేసేటోళ్ళని, సోది చెప్పేవాళ్ళని, లేకపోతే మాంత్రికుల్ని, దేవునికి అవిధేయతగా ఉన్నటువంటి వారిని తరిమేడో. అసలు సౌలు పేరు చెప్తేనే సోది చెప్పేటోళ్ళు భయపడిపోయారు. ఆయన ఎక్కడ చంపించేస్తాడు, ఆయన రాజ్యంలో అలాంటి వాళ్ళు లేరు, సోది చెప్పేవాళ్ళు లేరు. నిజమైన దేవుని అండ ఎంత బలమైందో ఆయనకి తెలుసు. కానీ దేవుని ఆత్మ ఎప్పుడు ఎడబాసిందో వెళ్ళి అదే సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఈరోజు మందిరంలో మనం ఉన్నా దేవుణ్ణి ఆశ్రయించకపోతే మనం ఎంత మాత్రం ధన్యులమైతే ఖచ్చితంగా కాము. ధన్యులకు ఉండేటువంటి కృప నేను ఇంకొక దినాన మాట్లాడతా. ఈరోజు ఈ 3 దినాలకి పరిశుద్ధపరచడాన్ని బల్ల కొరకు నేను అసలు ఇమ్మి ఉన్నాడో లేదా అని నాకు కూడా ఒక రకమైన పొద్దునుంచి కాల్స్ చేస్తుంటే మనవాడు ఫోన్ లేతట్లా. దేవుణ్ణి ఆశ్రయించకపోతే అదృష్టవంతులం పెద్దగా ఏం కాము. దావీదు అంటూ ఉంటాడు, అతని అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, అదృష్టవంతుడు. వాళ్ళతో దేవుడు ఎలా ముచ్చటిస్తాడు తెలుసా? ఆ అదృష్టవంతులతో దేవుడు ఎలా ముచ్చటిస్తాడు తెలుసా? వాళ్ళు పడుకుని లేచేలోపే ఇదే కీర్తనలో ఉంటుంది. వాళ్ళు ఏంటో అదృష్టవంతులుగానే పొద్దున తెలియకుండానే వాళ్ళ గుమ్మంలోకి ప్రతిదీ వచ్చేస్తూ ఉంటుంది. నా జీవితంలో ఇది జరగదేమో అని అనుకుంటే దేవుడు ఆశ్చర్యకరంగా వారి దగ్గరికి అది నడిపించేస్తాడు, ఆశ్చర్యకరంగానే నడిపిస్తాడు. నేను మొన్న ఒక గృహానికి వెళ్ళాను. ఆ కుటుంబం నాకు ఒక కళ చెప్పారు. పాస్టర్ గారు మీరు వచ్చి మమ్మల్ని దీవిస్తున్నట్టుగా, మీకు ఇంత అర్పణ పెట్టినట్లుగా ఉంది, మాకు వచ్చి ప్రార్థన చేయని. నేను ఇప్పుడు పేరు చెప్తే మీరు అందరూ వెళ్ళిపోతారు కాబట్టి పేరు చెప్పను. మీరిద్దరూ వచ్చి మమ్మల్ని దీవించి వెళ్ళాలి మా కుటుంబానికి అని. ఆ బలవంతం చేసిన దాన్ని బట్టి మేము పాస్టర్ గారు నేను ఇద్దరం వెళ్ళాం ఆ ఇంటికి. ఇద్దరి చేతులు ఇంత కానుక పెట్టి ప్రార్థన చేయించుకున్నారు. ఆ వారంలో దేవుడు ఆశ్చర్యకరంగా గృహంలో ద్వారాలు తెరిచారు. వారు అదృష్టవంతులు అని నేను ఎందుకు అంటున్నానంటే, విగ్రహారాధన ఆశ్రయించినంత కాలం ఏం క్షేమం లేదు, వారి తెలివిని బట్టి వారికి ఏం క్షేమం రాలేదు.
వారు మంచివారే, యథార్థవంతులే, భూమి మీద ఎవరికి హాని చేసేవారు కాదు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిని ఆశ్రయించడం మొదలుపెట్టారో ఆశ్చర్యకరమైన రీతిలో ఆ కుటుంబంలో దేవుడు కదలడం మొదలుపెట్టాడు. ఇది నేను ఆ కుటుంబాన్ని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం ఆ కుటుంబం ఇంతకుముందు ఉదయం లెగంగానే విగ్రహాలకి దండం పెట్టుకుని ప్రార్థన మొక్కుబళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించిన వాడికి ఇది కొదువైందన్న సింహపు పిల్లలన్నా లేమి గలవై ఆకలి గుంటవేమో కానీ ఆయన పిల్లల ఆకలి కొనరనుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీలైతే ఈ వాక్యం నేను వచ్చే గురువారం మాట్లాడతాను. మన మధ్యలో పాస్టర్ ఎమాన్యుయల్ ఉన్నారు. ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని వారికి తెలియపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది, వాక్య ధ్యానంలోకి వెళ్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 2-3 వచనాలు ధ్యానం చేద్దాం. రాజుల 2వ గ్రంథం పేజ్ నెంబర్ 310. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్తల దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. 8వ మాసంలోని ఈ 3 దినాలు శుద్ధీకరణ కూడికలో ప్రభా, మొదటి దినము నీ సన్నిధిలో గడుపుటకు నాయనా మీరు చూపిన కృపకాయ మీకు స్తోత్రాలు ప్రభా. ఈ 3 దినాలు ప్రభా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ఒక అద్భుతమైన కృప ద్వారా బిడలు భయా మీరు జ్ఞాపకం చేసుకొని శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మాసం బల్ల కొరకు సిద్ధపడుతున్నగా ప్రభా నీ కృప నీ శక్తి బిడల పైన ఉంచమని ప్రార్థిస్తున్నాం. నేను ఇవ్వబడిన వాక్యాన్ని మీరే ముద్రించి ఈ దినం సంఘంకు సరిపడే సమయోచితమైన వాక్కు ద్వారా మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వాక్య ధ్యానంలో రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 2-3 వచనాలు మన మూల వాక్య భాగము. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 2-3 వచనాలు మన మూల వాక్య భాగము. పేజ్ నెంబర్ 310 పేజ్ నెంబర్లో చదవండి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు మీదికి పోయి ఉండిరి. చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఇప్పుడు మన ధ్యానములో మనకు తెలిసిన చరిత్రను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి వాక్యం మీద మీ మనసు ఉండును గాక. మన ధ్యానంలో చూడండి, ఇశ్రాయేలు మీదకి సిరియనులు గుంపులుగా అంటే యుద్ధానికి వెళ్ళిర్రు. వారు యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, వారు యుద్ధం అయితే ఏం చేయలేదు కానీ చాలా అంటే భారీ ఖర్చు పెట్టారు. యుద్ధం కోసం యుద్ధం చేయాలని భారీ ఖర్చు పెట్టారు. కానీ ఆ ఖర్చు ఏమైందంటే, ఆ ఖర్చు పక్కన పెడితే ఆ యుద్ధం అయితే చేయలేదు, వాళ్ళు యుద్ధము జరగలేదు. అక్కడ ఏం చేశారంటే సిరియా ఈ సైన్యాధిపతులు సైన్యము అక్కడ ఇశ్రాయేల్లో నుండి ఒక చిన్నదాన్ని చెరగొని అంటే చెర పట్టుకొని ఆమెను తీసుకొని వచ్చారు. ఆ చిన్నది ఎక్కడ ఉందంటే ఇప్పుడు నయమాన్ ఇంట. అంటే నయమాన్ ఎవరు? సిరియా సైన్యాధిపతి. ఆ ఇంట ఈమె ఏం చేస్తుందంటే నయమాన్ భార్యకు పరిచారము చేస్తుంది. ఒకరోజు ఆమె అనుకోకుండా ఆ చిన్నది ఏం చేసిందంటే తన యజమాని చూసినప్పుడు యజమానికి ఏముందంటే కుష్ఠవ్యాధి ఉంది, ఏదని కుష్ఠ రోగం ఉంది. అయితే ఆ చిన్నది ఇప్పుడు ఏమంటుందంటే మనం భాగంలో 3వ వచనంలో అది షోమ్రోన్లోనున్న ప్రవక్తల దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేనెంతో కోరుచున్నాను. చూడండి, ఈ చిన్నదానికి ఉన్న కోరిక చూడండి, కోరుచున్నాను అనే మాటను చూసారా? ఆమె కోరిక ఏంటంటే తన యజమానుడు ఎక్కడున్నాడు తెలుసా? ఎక్కడండి? షోమ్రోన్లో ఉండాలి. ఎక్కడండి? షోమ్రోన్ అనే ప్రాంతంలో ఉండాలి. ఈ
ప్రవక్తలు ఉంటారు. వింటురా, ఈ ప్రవక్తలు ఈ షోమ్రోన్లో కనిపెట్టుకొని వారు ప్రార్థన చేస్తుంటారు. ఆ షోమ్రోన్ అనే పరిశుద్ధ ప్రదేశం ఎటువంటిదంటే అక్కడ ఎక్కువ ప్రవక్తలు యాజకులు మాత్రమే అక్కడ ఉంటారు. ఆ ప్రాంతంలో తన ఏలినవాడు అంటే తన యజమానుడు ఉండాలని ఆ చిన్నది కోరుకుంటుంది. ఆ చిన్నదాని కోరికని తెలుసా, తన యజమానుడు ఎక్కడ ఉండాలి? ప్రవక్తల దగ్గర ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. అక్కడ ప్రవక్తల దగ్గరికి వెళ్తే ఎక్కడని షోమ్రోన్ అనే ప్రాంతానికి వెళ్తే అక్కడ ప్రవక్తలు ఉంటారు. ఆ ప్రవక్తలు ప్రార్థన చేస్తారు, ఆ ప్రవక్తలు ప్రవచన చెప్తారు, ఆ ప్రవక్తలు నా యజమానుని స్వస్థపరుస్తాడు. నా ఏలినవాడు, నాకు తెలిసిన సేవకుడు, నాకు తెలిసిన ఒక దైవజనుడు, నాకు తెలిసిన ప్రవక్తల దగ్గర ఉండాలని కోరుచున్నానంటూ చూసిరా. ఆమె కోరిక ఏంటి తెలుసా, తన యజమానుడు ఎక్కడ ఉండాలి? ఏంటి? షోమ్రోన్లో ఉండాలి. వింటురా, తన యజమానుడు ఎక్కడ ఉండాలంట? షోమ్రోన్లో ప్రవక్తల దగ్గర ఉండాలని కోరిక ఉందండి. మీకు కోరిక ఉందా? మీ వారు, మీ ఇంటి వారు ఏంటి దేవుని మందిరంలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, ప్రవక్తల దగ్గర ఉండాలి, అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలని మీ కోరిక ఉందా? మీ కోరికలు ఏముంటాయి చెప్పండి? జనరల్గా మనిషి కోరికలు ఏముంటాయి? ఈమె చిన్నదైన దైవికమైన కోరికలు ఉన్నాయి. ఏ కోరిక? తన యజమానుడు ఎక్కడ ఉండాలమ్మా? ఎక్కడ? షోమ్రోన్లో ఉండాలి. అక్కడ ప్రవక్తలు ఉంటారు, అక్కడ దైవాత్మ ఉంటుంది, అక్కడ శక్తి ఉంటుంది, దేవుని మహిమ ఉంటుంది, అక్కడ స్వస్థత ఉంటుందండి. అక్కడ ఉండాలి అని చిన్నది కోరుతున్నదని మాట చూసారా? చిన్నదే కానీ కోరికలు ఎట్లా ఉన్నాయి? దైవికమైన కోరికలు. వింటురా, దైవికమైన కోరికలు ఉన్నాయి. తన యజమానుడు బాగుపడాలనే కోరిక, తన యజమానుడి దగ్గర తను పనిచేస్తుంది కదా, ఆ కుటుంబానికి లాభం చేకూర్చే కోరిక ఆమెకు ఉందండి. మీ కోరికలు ఏం చెప్పండి? ఈ మాసం 8వ మాసంలో మీ కోరికలు ఏమున్నాయి? ఎన్నో ఆలోచనతో వచ్చారు, దేవుని సన్నిధిలో ఎన్నో తలంపులతో వచ్చారు. కానీ ఈమెకున్న కోరిక మీరు చూడండి, ఈమెకున్న ఆలోచన ఏంటి తెలుసా? తన యజమానుడు ఎక్కడ ఉండాలి? షోమ్రోన్లో ఉండాలి. చెప్పండి, ఎక్కడ ఉండాలి? షోమ్రోన్లో ఉండాలి. మీరు బైబిల్లో గమనిస్తే కనుక షోమ్రోన్ అంటే అర్థం ఏంటి తెలుసా? షోమ్రోన్ అంటే అక్కడ ప్రవక్తలు కనిపెట్టే స్థలం, లేకపోతే కాపర్లు ఉండే స్థలం అని అర్థం. ఇప్పుడు ఈమె కోరిక ఏంటి తెలుసా? ఎక్కడ వెళ్ళాలి? తన యజమానుడు ఎక్కడ ఉండాలంట? షోమ్రోన్లో ఉండాలి. అంటే అక్కడ ప్రవక్తలు కనిపెట్టే స్థలం, అక్కడ వారు కాపర్లుగా ఉండే స్థలం, అక్కడ కనిపెట్టి వారు ఏం చేస్తారు తెలుసా? ప్రార్థనలు చేస్తుంటారు. ఆ స్థలానికి వెళ్ళమంటుంది ఈమె. ఆ స్థలంలో నా యజమానుడు ఉండాలని కోరుచున్నాను. కోరిక చూసిరా, చిన్న పాపే కానీ చిన్నదే కానీ కోరిక ఎట్లా ఉందమ్మా చెప్పండి? ఎట్లా ఉంది? ఓ పెద్ద కోరిక అని చెప్పాలి. వింటురా, ఒక దేశం సైన్యాధిపతి బాగుపడాలని కోరుచున్నదండి. తన దేవుని దగ్గరికి వెళ్తే, తన ఒక ప్రవక్తల దగ్గరికి వెళ్తే, తన ప్రవక్తలు ఉండే స్థలానికి వెళ్తే అక్కడ నా యజమానికి మేలు జరుగుతుందని కోరుతుందామె. ఆమె కోరికకు మన కోరికకి మనం మ్యాచ్ అవుతుందా? అవుతుందండి. ఆమె దైవికమైన కోరికలు మనవి చెప్పండి. ఇక ఆమె ఆశ ఏం చెప్పండి? ఆమె కోరిక ఏంటి? 3వ వచనం చదవండి. ఆమె కోరిక ఏంటి? 3వ వచనం చదవండి. అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్తల దగ్గర నా ఏలినవాడు ఉండవాలని ఎంతో కోరుచున్నాను. చూసిరా, ఆమె కోరిక ఏంటి తెలుసా? షోమ్రోన్ అనే ప్రాంతంలో ప్రవక్తలు ఉంటారు. ఆ ప్రవక్తల దగ్గరికి నా యజమానుడు పోవాలి. వారు ప్రార్థన చేస్తారు, వారు స్వస్థపరుస్తారు, వారు ప్రవచనాలు చెప్తారు. కాబట్టి నా యజమానుడు ఎక్కడ ఉండాలి? షోమ్రోన్లో ఉండాలి అని ఆమె కోరుచున్నది. ఆ ప్రవక్తల నోట ఏముంచాడంటే దేవుడు ఏముంచాడండి? వాక్కు ఉంచాడు. ఏంటి? తన వాక్కును దేవుడు ఉంచాడు. చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయంలోకి వద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనం చదవండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 26వ వచనం చదవండి. 26వ వచనం చదవండి. నేనే నా సేవకుని మాట వినండి జాగ్రత్తగా. దేవుడు సెలవిచ్చే మాట, నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడనంటే అర్థం ఏంటి తెలుసా? స్థిరపరచేవాడిని నేను. దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని? నా సేవకుల నోట వచ్చే ప్రతి మాట నేను ఏం చేస్తా? స్థిరపరుస్తా. దాన్ని రూఢి చేస్తా అంటే దాన్ని స్థిరపరుస్తా. ఆ ప్రకారంగా జరుగుద్ది. దేవుడే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ చిన్నది ఏం చెప్తుంది తెలుసా? షోమ్రోన్లో ప్రవక్తల దగ్గరికి వెళ్తే ప్రవక్త నోట ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటి తెలుసా? స్వస్థత అనే మాట ఉంటుంది, నువ్వు బాగుపడతావు అనే మాట ఉంటుంది. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళాలి, అక్కడ నువ్వు ఉండాలి. ఎక్కడ? షోమ్రోన్లో ఉండాలి. అది పవిత్రమైన స్థలం, అక్కడ ప్రవక్తలు ఉండే స్థలం, అక్కడ దేవుని సన్నిధి అగ్ని సంచారము చేసే స్థలంలో నా యజమానుడు ఉండాలని కోరుచున్నది. మీ ఇంటి వారి మందిరంలో ఉండాలని కోరుతురా మీరు?
మీ ఇంటి వారు రక్షణలో ఉండాలని కోరుతురా? మీ ఇంటి వారు పరలోకంలో ఉండాలని కోరుతురా? అయితే మీ ఆశ నెరవేర్చబడునుగాక. ఈ మాసం మీ ప్రతి ఆశ, ప్రతి హృదయ వాంఛ ప్రభు తీర్చునుగాక. ఆమేన్ చెప్దాం, ఆమేన్ చెప్దాం. చూడండి, ప్రవక్తలు ఏడుంటారమ్మో? షోమ్రోన్లో ఉంటారు. ఆ షోమ్రోన్లో దేవుడు ఏం చేస్తున్నాడంట? ప్రవక్తల సేవకుల నోటి మాటను దేవుడు స్థిరపరుస్తున్నాడు, రూఢిపరుస్తున్నాడు. అంటే వారు చెప్పింది జరుగుతుంది. ఇప్పుడు ఏలినవాడు ఈ నయమాన్ సిరియా సైన్యాధిపతి ఎక్కడికి వెళ్ళాలి? షోమ్రోన్కి వెళ్తే ప్రవక్త అక్కడ మాట ఇస్తాడేమని? నీవు స్వస్థత పొందుకుంటావు, నువ్వు 7 మార్లు యోర్దాను నదిలో మునిగితే బాగుపడతావనే మాట దేవుడు ఉంచాడు. అక్కడికి వెళ్ళమంటుంది. ఈమెకు దైవాత్మ ఉంది. ఏముందండి చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రవక్తల నోట దేవుడు ఏం ఉంచాడంట? చెప్పండి, ఏముంచాడమ్మా? చెప్పండి. ప్రవక్తల నోట దేవుడు ఏముంచాడు? దేవుడు మాట ఉంచాడు. ఆ మాట ప్రకారం ఇప్పుడు ప్రవక్త చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? నువ్వు వెళ్ళి 7 మార్లు యోర్దాను నదిలో మునుగుతే ఏమవుతావు? చెప్పండి. స్వస్థత, నీకు బాగుపడతావనే మాట చెప్తాడు. కాబట్టి నా ఏలినవాడు అక్కడ ఉండాలని కోరుతున్నారు. చిన్నదాని కోరిక చూడండి. మీకు అర్థమవుతుందమ్మా? మీకు అర్థమైతే చిన్నదాని కోరిక ఏంటి తెలుసా? తన యజమానుడు ఎక్కడ ఉండాలి? ప్రవక్తల దగ్గర షోమ్రోన్ అనే ప్రాంతంలో ఉండాలి. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. అక్కడ ప్రవక్తలు మాట్లాడతాడు, అక్కడ ప్రవక్తలు ప్రవచిస్తారు, అక్కడ ప్రవక్తలు దేవుని ఆత్మతో నింపబడి వారు మాట సెలవిస్తారు. ఆ మాట దేవుడు ఏం చేస్తాడు? రూఢిపరుస్తున్నాడు. అంటే వారు చెప్పింది ఖచ్చితంగా జరిగిపోతుందని దేవుడే సెలవిస్తున్నాడు. స్తోత్రం చెప్దాం. సమూయేలు మొదటి గ్రంథంలోకి వద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయంలోకి వస్తే 9వ అధ్యాయంలో సౌలు అప్పటికి ఇంకా రాజు కాలేదు. సౌలు ఇంకా రాజు కాలేదు. అంటే మొదటి సౌలు, ఇశ్రాయేల్ మొదటి రాజు. సౌలు ఇంకా రాజు కాలేదు. తన గార్ధములు తప్పిపోయినప్పుడు అతడు కొన్ని ప్రాంతాలకి, కొన్ని ఊర్లు తిరుగుతూ ఒక ప్రాంతానికి వచ్చాడు. 9వ అధ్యాయం 6వ వచనంలో అప్పుడు ఆ సౌలు అంటాడు, తిరిగి వెళ్ళిపోదాము, మన గురించి నానా విచారణ పడుతుంటాడంటే ఆ సౌలు దగ్గర ఒక పనివాడు ఏమంటాడు తెలుసా? ఆ పనివాడు అంటాడు, ఆఖరిగా ఈ ఊర్లో ఒక ప్రయత్నం చేద్దాం, ఈ ఊర్లో ఒక దైవజనుడు ఉంటాడు, అతడు బహు ఘనుడు, అతడు ఏ మాట సెలవిస్తే ఆ మాట జరుగుతుంది. వింటురా మీరు? 9వ అధ్యాయం 6వ వచనం. వాడు ఈ పట్టణములో దైవజనుడు అక్కడ ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. ఈ మాట కోసమే ఈ చిన్నది ఏమంటుంది తెలుసా? నయమానుతో చెప్తుంది. ఎక్కడ ఉండాలి? షోమ్రోన్లో ఉండాలి. నా ఏలినవాడు షోమ్రోన్లో ఉంటే ప్రవక్తలు మాట ఇస్తారు, ప్రవక్తల మాట ద్వారా స్వస్థపరుస్తారు, ప్రవక్తల మాట దేవుడు ఉంచిన వాక్కు అని ఆమె ముందుగానే బయలుపరిచి. స్తోత్రం చెప్పండి. ఈ సౌలు దగ్గర ఉండే పనివాడు అంటాడో, దైవజనుడు ఒకడు ఉన్నాడు ఈ పట్టణంలో, అతడు బహు ఘనుడు, అతడు ఏ మాట సెలవిస్తే, చెప్పండి ఆ మాట, ఏ మాట సెలవిస్తే ఆ మాట ఏమవుతుంది? నెరవేర్చబడతాడు. దేవుడు దాన్ని రూఢిపరుస్తాడు, దాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రవక్తల దగ్గరికి మనం వెళ్ళుదుముగాక. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. మీకు తెలుసా? ప్రవక్తలు కొన్ని మాటలు మాట్లాడితే ఖచ్చితంగా దేవుడు దాన్ని రూఢిపరుస్తాడు. మీకు ఒక చరిత్ర చెప్పి వాక్యంలోకి వెళ్ళిపోతా. మీకు తెలుసు కదా, హన్నా చాలా కాలం మందిరంలో ప్రార్థన చేసింది. ఎవరి కోసం అంటే గర్భం కోసం, పిల్లల కోసం ప్రార్థన చేస్తూ కొంతకాలం గడిపింది. ఆ తర్వాత మీరు గమనించండి, ఆమె ఒకరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె స్వరం వినబడట్లేదు, కానీ పెదాలు మాత్రము కదులుతుంటే ఏలి అనే యాజకుడు చూచి ఆమెను ఏమన్నాడు తెలుసా? నువ్వు మత్తురాలే పడమ్మా ఉన్నావంటే ఆమె ఏమన్నది? అట్లా ఎంచకండి దైవ సేవకుడా, నేను అట్లా లేను, నేను ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు, దుఃఖంతో ప్రార్థన చేస్తున్నాను, ఇవన్నీ ఆమె చెప్పింది. ఇప్పుడు ఆ మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 17వ వచనం చూడండి. 17వ వచనం 1:17 అన్నట, ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము. చూసిరా, ఏలి అనే ప్రవక్త చెప్తున్నాడు, నువ్వు క్షేమంగా వెళ్ళుము. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆయన దయచేయునుగాక. ఆమె చెప్పండి ఏమన్నాడమ్మా? ఏలి అనే ఒక యాజకుడు ఏమన్నాడు? నువ్వు ఇశ్రాయేల్ దేవునితో చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక అని అనగానే ఆమె వెళ్ళిపోయింది. ఆమెకి దేవుడు గర్భాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి.
ఏమనడం ప్రవక్త అక్కడ ఏలి యాజకుడు ఏమన్నాడు? ఇశ్రాయేల్ దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయును గాక. ఆ మాట మరలా చదవండి స్పష్టంగా. 17వ వచనం. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని నీవు చేసుకుని మనవి ఆయన దయచేయును గాక అని చెప్పాడండి. ఎవరు చెప్పారు? ఒక ప్రవక్త, ఒక యాజకుడు చెప్తున్నాడు. వింటురా? ఒక యాజకుడు హన్నాతో చెప్తున్నాడు, నువ్వు ఇశ్రాయేల్ దేవునితో చేసుకున్న మనవి, ప్రార్థన, విజ్ఞాపన అవన్నీ దేవుడు చూచాడు కాబట్టి దేవుడు నీకు ఆ దయచేయును గాక అని చెప్పగానే ఆమె వెళ్ళిపోయింది. దేవుడు గర్భము తెరిచాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్దాం. ఇప్పుడు ప్రవక్తల నోట ఏముందంటే చెప్పండి, దేవుని మాట ఉంది. ఇప్పుడు ఈ చిన్నది ఏం చెప్పింది తెలుసా? నా ఏలిన వాడు ఎక్కడ ఉండాలి? షోమ్రోన్లో ఉండాలి. షోమ్రోన్లో ఎవరుంటారు? ప్రవక్తలు ఉంటారు. కర్మేల్లో ఎవరుంటారు? ప్రవక్తలు ఉంటారు. నోబులో ఎవరుంటారు? ప్రవక్తలు ఉంటారు. అక్కడ దేవుడు వారి నోటిని స్థిరపరుస్తాడు. అర్థమవుతుందా? వారు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈ చిన్నదంటదో నా ఏలిన వాడు ఎక్కడ ఉండాలని కోరుతుందామే? షోమ్రోన్లో ఉండాలి. ఆమె కోరిక చూసిరా అమ్మ? ఆమె బానిస అండి. ఆమె బానిసగా ఉంది, చెరపట్టబడింది. కానీ కోరికలు ఎట్లా ఉన్నాయి? దేవుని కోరికలు. అంటే గొప్ప కోరికలు. తను పనిచేస్తున్న ఆ యజమానుడికి ఏం చేకూర్చాలి? మేలు చేకూర్చాలి, దేవుని పరిచయం చేయాలి, దేవుడు ఎవరో తెలుసుకోవాలి. కాబట్టి ఆమె చూడండి, ఆ చిన్నది ఏం చెప్పింది తెలుసా? నా ఏలిన వాడు ఎక్కడ ఉండాలి? షోమ్రోన్లో ప్రవక్తల దగ్గర ఉండాలి. ఆమె కోరిక చూసిరా? మీ కోరిక అటువంటిది ఉంటే ఈ మాసం దేవుడు దాన్ని నెరవేర్చునుగాక. స్తోత్రం చెప్దాం. ఇప్పుడు ఇలా ఒక చిన్న భాగం మీకు చెప్తా, వినండి. మీకు తెలుసుగా చరిత్ర, మరలా ఒకసారి చెప్తా. ఇప్పుడు ఈ నయమానికి పాప చెప్పింది కదా, చిన్న చెప్పగానే నయమాను తన కుటుంబంతో సైన్యంతో ఏం చేశాడంటే ప్రవక్తల దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ప్రవక్తకు ముందుగా దేవుడు చెప్పాడా చెప్పలేదా? చెప్పింటాడా? ప్రవక్తకు తెలుసా నయమాన్ అనేవాడు కూడా వస్తున్నాడు, సిరియా సైన్యాధిపతి వస్తున్నాడని తెలుసా? ఎంతమంది తెలుసు అంటారు? చేతుల పైకెత్తండి. తెలుసు ముందుగానే అనేటోళ్ళు చేతుల పైకెత్తండి. పోన్లే తెలియదండి అనేటోళ్ళు ఎత్తండి. ఇప్పుడు ఎత్తండి. 9-10 వచనాలు చదవండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచన. ఎలీషా 9-10. నయమాను గుర్రములతోను రథములతోను వచ్చి ఎలీషా ఇంట ద్వారము ముందర నిలిచి ఉండగా ఎలీషా నీవు యోర్దానుకు పోయి 7 మార్లు స్నానము చేయమని నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు అగుదునని అతనితో చెప్పుట ఒక దూతను పంపెను. వింటురా? ఇప్పుడు ఈ నయమాన్ వచ్చాడండి. ఎట్లా వచ్చాడంట? 9వ వచనంలో ఎట్లా వచ్చాడు? గుర్రములతో రథములతో వచ్చాడు. నన్ను చూడాలి. ఎట్లా వచ్చాడమ్మా? ఇక ఎవరు చెప్తే వచ్చాడు ఆయన? ఎవరు చెప్తే వచ్చాడు? ఏమండి? ఆ చిన్న చెప్తే చూడండి, గుర్రములు రథములు అంటే ఎంత ఖర్చు పెట్టుకొని వచ్చింది. ఇక వచ్చినవాడు ఏం చేశాడంటే ప్రవక్త ఇంటి ముంగట నిలబడ్డాడు. నిలబడగానే ప్రవక్త అయితే రాలేదు. కానీ ప్రవక్త ముందే తెలిసింది ఎవరు వస్తున్నారని. అమ్మ, సిరియా సైన్యాధిపతి నయమాను తెలిసి, వింటురా? అక్కడ మీరు ఆ వచనాలు మీరు చదవండి. ఏం లేదు, ఎవరిని పంపించాడంట? తన దాసుని పంపించాడు బయటికి. ఏం చెప్పాడమ్మా? 7 మార్లు యోర్దాను నదిలో మునుగు, ఏమవుతావు? శుద్ధుడు అవుతావు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్దాం. ఎన్ని మార్లు చెప్పండి? 7 మార్లు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? యోర్దాను నదిలో మునగాలి. మునిగి అప్పుడు బయటకు వస్తే నువ్వేమైతా. ఇప్పుడు అంత దూరం ఎందుకు వచ్చాడంటే ఈ యోర్దాను నదిలో 7 మార్లు మునగనే మాట కోసమే వచ్చాడు. దేనికోసం వచ్చాడు? మరి ఇంతకుముందు యోర్దాన్లో స్నానం చేసిన రోజు చేయలేదో, జనాలు అక్కడ కుప్పలుగా స్నానాలు చేస్తూనే ఉన్నారు. మునుగుతురు బయట పడుతురు, మునుగుతురు బయట పడుతురు. కానీ ఎవరికి స్వస్థత లేదు. ఈ నయమానికి ఎందుకు స్వస్థత అంటే ప్రవక్త నోట ఆ మాట దేవుడు ఉంచాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూసిరా? ప్రవక్తలు ఏడున్నారంట? షోమ్రోన్లో ఉన్నారు. షోమ్రోన్లో వాళ్ళు ఉంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఆ విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేసుకు వాక్యంలోకి వెళ్దాం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలోకి వద్దాం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో
ఈ 6వ అధ్యాయంలో మీరు గమనిస్తే కనుక 6వ అధ్యాయం 20వ వచనం మనం చదివితే 20వ వచనంలో చదవండి. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా వీరు చూచునట్లు వీరి కళ్ళు తెరవమని ప్రార్థన చేయగా ప్రవక్త ప్రార్థన చేశాడు. నన్ను చూడాలి, నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఈ సిరియన్లు ఏం చేశారంటే ఒక సైన్యము, శత్రు సైన్యము ఇస్రాయేల్ దేశం అంతా చుట్టుముట్టిరు. వింటురా? ఆ పర్వతము, ఆ దేశం అంతా చుట్టుముడితే ఆ ప్రవక్తలో శిష్యుడు అక్కడ తొందరగా లేచి బయటకు వచ్చి చూస్తే ఏంటి ఎట్లా కనిపిస్తుందంట, సైన్యముతో అండి శత్రు సైన్యము మోహరించడం ఇతను చూచి లోపలికి వెళ్ళి ప్రవక్తను లేపాడు. లేపేమంటే తెలుసా, అయ్యా శత్రు సైన్యం మన దేశాన్ని ఏం చేశారు, ముట్టడించారు, వారు మోహరించారు అనగానే ఈ ప్రవక్త ఏమంటున్నాడు తెలుసా, 20వ వచనంలో ఒక మాట సెలవిస్తున్నాడు. వారు షోమ్రోనులోకి వచ్చినప్పుడు అతడు యెహోవా వీరు చూచినట్లు వీరి కళ్ళు తెరవమని ప్రార్థించాడు. చూసారా, ఈ ప్రార్థన ఇట్లా చేశాడో లేదో, ఇలా ప్రార్థించాడో లేదో, ఎవరైతే ఆ మాట చెప్పారో, ఎవరైతే ఆ ప్రవక్తల దగ్గర ఉన్నారో వారి కళ్ళంట దేవుడు తెరిచాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఇక ప్రవక్త ఇట్లా ప్రార్థన చేయగానే మన కన్నులు తెరవబడ్డాయి. ఈ తెరవబడిన కన్నులు ఏం చూస్తున్నాయో తెలుసా, ఏం చూస్తున్నాయండి, వారికంటే ఎక్కువ బలమైన సైన్యం, అగ్ని రథములతో కూడిన ఒక సైన్యం అతని కనపడుతుంది. స్తోత్రం చెప్పండి. అంటే ప్రవక్తల నోట దేవుడు ఆ శక్తి ఉంచాడు. 119వ సంకీర్తన 18వ చరణంలో కూడా దావీదు కీర్తనకారుడు రాస్తాడు. ఏం రాస్తాడంటే, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకున్నటకు నా కన్నులు తెరవమని ప్రార్థన చేస్తాడు. ఈ ప్రవక్త కూడా అదే ప్రార్థన చేస్తాడు, వీని కళ్ళు తెరవు ప్రభువా అని ప్రార్థన చేయగానే కళ్ళు తెరవబడ్డాయి. ఆ తెరవబడిన కళ్ళు ఏం చూస్తున్నాయో తెలుసా, వారికంటే ఎక్కువ బలమైన శక్తి సామర్థ్యం కలిగిన దేవుని దూతలు అగ్ని రథములు కనపడుతున్నాయి. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. చూసారా, ప్రవక్తల నోట ఆ మాట దేవుడు ఉంచాడు, రూఢిపరచాడు. ఏం చేస్తాడమ్మా, రూఢిపరుస్తున్నాడు. అందుకే ఈ చిన్నది ఏమంటుంది తెలుసా, నా ఏలిన వాడు ఎక్కడ ఉండాలి, షోమ్రోన్లో ప్రవక్తల దగ్గర ఉండాలని నేను కోరుచున్నాను. ఆమె కోరిక అది, ఆమె కోరిక ఏంటి తెలుసా, తన యజమానుడు ఎక్కడ ఉండాలంట, షోమ్రోన్లో ఉండాలి, ప్రవక్తల దగ్గర ఉండాలి. మీ కోరికలు అలా ఉంటే మీరు దీవించబడుదురుగాక. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అంటే ప్రవక్తల నోట దేవుడు ఏముంచాడంటే మాట ఉంచాడు. ఆ మాటను దేవుడు రూఢిపరుస్తాడు. ఎంత, యెషయా గ్రంథం 44:26. దేవుడు ఏం చేస్తాడమ్మా, సేవకుల నోటి మాటను రూఢిపరచాడంటే స్థిరపరుస్తాడు. జరుగునుగా కంటే ఏమవుతుంది, జరుగుతుంది. స్తోత్రం చెప్పండి. మీకు తెలుసా, బైబిల్ చరిత్రలో మొట్టమొదట మన ధ్యానములో మనం గమనిస్తే కనుక సంఖ్యాకాండంలో బిలాం అనే ప్రవక్త ఉంటాడు. ఎవరండి చెప్పండి ఆ మాట, బిలాం అనే ప్రవక్త ఉంటాడు. బిలాం అనే ప్రవక్త ఏం చేసిందంటే ఒకరోజు ఎవరిని, ఇశ్రాయేలుని శపించడానికి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడమ్మా, ఇశ్రాయేలుని శపించడానికి వచ్చాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలోకి వద్దాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలోకి వద్దాం. 23వ అధ్యాయం 20వ వచనంలో సంఖ్యాకాండం తెరవండి, 23వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో దీవించుమని నాకు సెలవయ్యాను. చూసిరా, బిలాం అనే ప్రవక్త అంటాడు. ఇప్పుడు ఈ బిలాం అనే ప్రవక్త దేనికి వచ్చాడంటే, ఇశ్రాయేలుని శపించడానికి వచ్చాడు. ఎవరిని చెప్పండి, అంటే బాలాకుతో కలిసిపోయి, రాజుతో కలిసిపోయి ఇశ్రాయేల్ శపించడానికి బిలాం వచ్చాడు. ఇక శపించాలని నోరు తెరిచాడు. శపించాలని చెప్పండి. అంటే బాలాకు ఏం గమనించాడంటే, ఈ ప్రవక్త నోరు తెరిచి ఏది చెప్తే అది జరిగిపోతుంది, ఒక్కసారి ఏం చేద్దాం, ఇశ్రాయేల్ని శపించమని చెప్దాం. ఎంతో డబ్బు ఇచ్చాడు, ఏదేదో చేసిండు, మొత్తానికే తన వైపు తిప్పేసుకున్నాడు. ఇక తిప్పేసి ప్రవక్త నిలబెట్టి శపించమన్నాడు. ఇక నోరు తెరిచిండంట శపించడానికి. నన్ను చూడాలి, ఏం తెరిచిండమ్మా, నోరు తెరిచిండు. ఎవరు, బిలాం అనే ప్రవక్త. మీరు ఇక్కడ ఎవరు లేరు. బిలాం అనే ప్రవక్త నోరు తెరిచాడు. దేనికి, ఇశ్రాయేల్ని శపించడానికి. కానీ దేవుడు అంటే ఆ నోట ఏముంచాడు, ఆశీర్వాద వచనం ఉంచాడు. ఏమంటాడు బిలాకు, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, దాన్ని ఏమీ మార్చలే. చూసిరా, ఒక్కసారి దేవుడు అనుకున్నాడంటే ప్రవక్తల నోట ఒక మాట ఉంచాడంటే ఖచ్చితంగా దీవించబడతాం. ఆమేన్ చెప్దాం, ఆమేన్ చెప్దాం, ఆమేన్ చెప్దాం. హల్లెలూయా.
సరే మూలవాక్యం ఒకసారి చదవండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్తల దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేను ఎంతో కోరుచున్నాను. ఆమె కోరిక చూసిరా? నన్ను చూడండి ఒకసారి. ఆమె కోరిక ఏంటమ్మా? ఆమె కోరిక ఏంటి చెప్పండి? షోమ్రోన్లో ఎవరు ఉంటారు? ప్రవక్తలు ఉంటారు. ఆ ప్రవక్తల దగ్గర నా ఏలినవాడు ఉండాలి. ఇదండి ఆమె కోరిక. ఇది ఆమె కోరిక. చిన్నదా పెద్దదా కోరిక అమ్మా? మీ దృష్టిలో ఆ కోరిక చిన్నదా పెద్దదా? పాప అయితే చిన్నదే. కోరిక పెద్దదా చిన్నదా? పెద్ద కోరిక అంటారా? ఏమో నాకేం అనిపించలే, పెద్ద కోరికని అనిపించలే, చిన్న కోరికనే. వింటురా? చిన్న కోరికనే. అది కూడా వింటురా మీరు? చిన్న కోరికనే. ఆమె ఏమనుకుంది తెలుసా? తన యజమానుడు బాగుపడాలంటే అప్పటికే సిరియా సైన్యాధిపతి కదా, అనేకమైన వైద్యుల దగ్గరికి అనేకమైన ప్రయత్నాలు చేశారు. ఆఖరి ప్రయత్నం ఇది. చెప్పండి, ఆఖరి ప్రయత్నం. అతని పక్షంలో కూడా దేవుడు ఉన్నాడు. సిరియా సైన్యానికి దేవుడు ఏమిస్తూ వచ్చాడంట? ఏమిస్తూ వచ్చాడు? జయమిస్తూ వచ్చాడండి. అతనిలో ఉన్న కొంత ప్రభావం మీరు చూడండి. అతడు ఎంతో మంచివాడు అనిపిస్తుంది మనకు, సిరియా సైన్యాధిపతి. ఇప్పుడు మంచోడి దగ్గరికి ఎవరు వచ్చిందంటే, ఓ చిన్నది వచ్చి దేవుడే పంపించిండు. ఆమె స్తోత్రం చెప్పండి. ఎవరు పంపించారమ్మా? దేవుడు పంపించిండు. ఈమె చూడండి, కొంతకాలంలోనే ఏం చేసిందంటే తన యజమాని దేవుని వైపు తిప్పేసింది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. తన పరివారంతో కూడా అతడు ఏమైపోయాడు తెలుసా? పూర్తిగా మారిపోయాడు. హల్లెలూయా చెప్పండి. ఈమె కోరిక ఏంటి? షోమ్రోన్లో ప్రవక్తల దగ్గర ఉండాలని కోరుచున్నాను. చిన్న కోరిక. ఆమె కోరిక చూడండి, ఆత్మ సంబంధమైనది. వింటురా? దేవుని మహింపరిచే కోరిక. ఒక సైన్యాధిపతినే మార్చగలిగిన కోరిక ఆమెలో దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్దాం. సరే, ఏమన్నాం మన అంశంలో? షోమ్రోన్. చెప్పండి. ఆ కాలంలో ప్రవక్తలు షోమ్రోన్లో, కర్మేల్లో, నోబులో ఎక్కువ ఉండేటోళ్ళు. ఆ ప్రాంతానికి మనుషులు ఎవరు వేరేటోళ్ళు వెళ్ళేటోళ్ళు కాదు. ఎవరు వెళ్తారంటే యాజకులు, ప్రవక్తలు. వింటురా? ఈ లేవి గోత్రానికి చెందిన వారే కొన్ని ప్రాంతంలో ఉండేటోళ్ళు. కర్మేల పర్వతం తెలుసు కదా, అక్కడ నిత్యము బలిపీఠం ఉంటుంది, అక్కడ నిత్యం అగ్ని ఉంటుంది, నిత్యం అక్కడ ప్రార్థన ధూపం ఉంటుంది. అక్కడ అద్భుతాలు జరిగాయి. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. అట్లా కర్మేల్లో కూడా ఎవరున్నారంటే ప్రవక్తలు ఉంటారు. ఎవరుంటారండి? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అక్కడ కనిపెట్టి కాపర్లుగా ప్రార్థన చేస్తూ ఉంటారు. అప్పుడు దేవుడు వాళ్ళకు బయలుపరిచే ఏంటి ఆ విషయాలన్నీ కూడా ప్రజలకి వాళ్ళు వెల్లడిపరుస్తారు. ఆ ప్రాంతానికి వెళ్ళాలని ఈ చిన్నది కోరుతున్నది. ఎవరు వెళ్ళాలని? యజమానుడు. ఎక్కడికమ్మా? షోమ్రోన్. చెప్పండి. సరే, ఆ షోమ్రోన్ ఎట్లా ఉంటుందంటే చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము. ఆ షోమ్రోన్ అనే ప్రాంతం ఎట్లా ఉంటుందంటే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం. నీవు షోమ్రోను కొండల మీద, నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షావలను మరలా నాటేదవు. ఎక్కడ? షోమ్రోన్లో. అంటే షోమ్రోన్లో ఏముంటాయంటే ద్రాక్ష చెట్లు ఉంటాయి, ద్రాక్ష పండ్లు ఉంటాయి, ద్రాక్ష తోటలు ఉంటాయి. వింటురా? అక్కడ పంట సమృద్ధిగా ఉంటుంది. ఆ ప్రాంతము దేవుడు మహిమతో నింపాడు. ఆ ప్రాంతం ఎట్లా ఉంటుంది తెలుసా? అక్కడ నిత్యమైన పంట ఉంటుంది, నిత్య సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ ప్రాంతం అటువంటిది. ఏదది? షోమ్రోన్. ఇక్కడ ఆ వచనం మీరు చూడండి. అక్కడ ఏమంటే, నీవు షోమ్రోన్లో కొండల మీద ద్రాక్ష నాటెదవు. మరలా నాటెదవు అంటే అర్థం ఏంటి తెలుసా? ఒకసారి నాటిరు, ఫలము రాలేదు. వింటురా? రాలేదు. మరలా చదవండి. నాటెదవు, వాటి ఫలములను అనుభవించెదరు. ఈ ఫలమును అనుభవించదు. చూసిరా? ఈ షోమ్రోన్లో ఏముంటుంది తెలుసా? ఫలం ఉంటుంది. ఏముంటుంది? ఫలం ఉంటుంది. చెప్పండి మాట. మళ్ళీ చెప్పండి ఒకసారి. పక్కన వాళ్ళు షేకండి చెప్పండి. షోమ్రోన్లో ఫలం ఉంటుంది అని చెప్పండి. చెప్పిరా గట్టిగా? షోమ్రోన్లో ఏముంటుందమ్మా? ఫలం ఉంటుంది. ఎందుకు తెలుసా? అది ప్రవక్తలు ఉండే స్థలం, అది దేవుడు ఏర్పరచుకున్న స్థలం. అక్కడ దేవుని నిత్యమైన అగ్ని అక్కడ ఉండే స్థలం, దేవుని మహిమ, తేజో మహిమ ఉండే స్థలం. ఆ స్థలంలో ఏముంటుంది తెలుసా? ఏముంటుంది? ఫలం ఉంటుంది. మీకు ప్రతిఫలం ఉంటుంది. మీరు షోమ్రోన్కి వచ్చారు. ఈ షోమ్రోన్లో 8వ మాసం మీరు ఫలం పొందుకుందురుగాక, మీరు ఫలభరితంగా ఉండుదురుగాక, మీ కోరిక దేవుడు నెరవేర్చబడునుగాక. ఈ మాసం మీ ప్రతి ఆశ, హృదయ వాంఛ దేవుడు తీర్చునుగాక.
మీ మంచి కోరికలన్నీ దేవుడు సఫలము చేయునుగాక. ఈ షోమ్రోన్ అంటే ఈ ప్రాంతంలో ప్రవక్తలు ఉంటారు. ఇది దేవుని సన్నిధి. ఇక్కడికి మీరు వచ్చారు, ఇక్కడ ఎట్లా ఉంటారు తెలుసా? ఫలభరితంగా ఉంటారు. మునుపు మీరు చేసిన ప్రయత్నం విఫలం కావచ్చు, కానీ 8వ మాసం దేవుని సఫలము చేయబోతున్నాడు. మీరు ఫలభరితంగా ఉందురుగాక, మీరు ఫలించుదురుగాక, మీరు ఫలించి అనేకులకి మాదిరికరంగా ఉందురుగాక. షోమ్రోన్లో ఉన్నారు. మీరు ఎక్కడున్నారండి? ఇది ప్రవక్తలు దేవుడు నివాసం చేసే స్థలం. ఇక్కడ అగ్ని సంచారం చేసే స్థలంలో ఉన్నారు. ఇక్కడ ఫలం ఉంటుంది. మీకు మీరు చేసిన ప్రార్థన, విడిచిన కన్నీళ్ళు, ప్రతిదానికి ఇక్కడ మీకు ఫలం ఉంటుంది. ఆమేన్. మీ ప్రతి ఆలోచన దేవుడు ఇక్కడ సఫలం చేయునుగాక. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనములో ఒక మాట మీకు చెప్పి ముగిస్తాను. చదవండి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనములో. ఆమోసు గ్రంథం దొరకలేదా? 9వ అధ్యాయం 14. అమ్మా. మరియు శ్రమ నొందుచున్న జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును పాడైన పట్టణములు మరలా కట్టుకుని వారి కాపురం ఉందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. చాలండి. ఇది ఎక్కడంటే షోమ్రోన్లో. ఎక్కడమ్మా? షోమ్రోన్లో ఏముంటుంది మీకు చెప్పండి. మీరు కాపురం ఉంటారు. మీకు ఏముంది అక్కడ? ప్రతిఫలం ఉంది. మీకు ఏముంది అక్కడ? ఫలం ఉంది. మీరు ఫలము సమృద్ధిగా అనుభవించుదురుగాక. సరే, మన మూల వాక్యం ముగిస్తా. చూడండి. చిన్నదాన్ని చెరగొని వచ్చారు కదా. ఎవరు? సిరియనులు. సిరియా దేశపు వారు యుద్ధానికి వెళ్ళి ఖర్చు పెట్టిరు. అక్కడ యుద్ధం ఏం జరగలేదు. ఒక చిన్నదాన్ని చెరగొని తీసుకువచ్చారు. అంటే చెరపట్టబడి తీసుకువచ్చారు, బందీగా తీసుకువచ్చారు. ఆ చిన్నది ఎక్కడుందంటే నయమానింట తన భార్యకి ఏం చేస్తుంది? పరిచారం. చెప్పండి అన్నమాట. పరిచారం అంటే మీకు అర్థమవుతుందా? అవి మన దైవికమైన మాటలే. పరిచారము, ఉపచారం. మరియా మార్త యేసయ్యకి ఏం చేస్తారు? బేతనియలో పరిచారం చేస్తారు అంటురా. పరిచారం అంటే మీకు అర్థం చెప్పండి. పరిచారం అంటే అమ్మా, పరిచర్య అంటే గదే పని. దేవుని సన్నిధిలో చేసే ప్రతి పనిని పరిచారము, పరిచర్య అంటాం. ఇప్పుడు ఆ చిన్నది ఏం చేస్తుంది తెలుసా? నయమాను భార్య దగ్గర పరిచారము చేస్తుంది. అంటే అర్థమేం తెలుసా? అక్కడ వెళ్ళినప్పటికెళ్ళి దైవికమైన మాటలే ఆ భార్య కూడా చెప్పి 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 మార్చేసింది. దేవుని నుండే మార్చేసింది. మారింది కదా. భర్తను మార్చడం పెద్ద విశేషం కాదు. ఏం చేసింది? వెంటనే చెప్పేసింది. ఏమని? ఈ చిన్నది చెప్తుంది, ఇన్ని చేసినాం కదా, ఒక్కటి చేద్దాం. ఏంటది? ఎక్కడికి? షోమ్రోన్కి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? షోమ్రోన్ అనే ప్రాంతం ఎటువంటిదంటే అక్కడ ప్రవక్తలు కనిపెట్టే ప్రాంతం. అది వాళ్ళు కనిపెట్టి ప్రార్థన చేస్తుంటారు. వింటారా? ఆ ప్రాంతానికి వెళ్దామన్నారు. వచ్చారు. ఏమేడమ్మా? బాగుపడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు? షోమ్రోన్కే వచ్చారు. ప్రవక్తలు కనిపెట్టే స్థలం. ఇక్కడ దేవుని ఆత్మ సంచారం చేసే స్థలం. ఇక్కడ మీ వాంఛ ఈ మాసం దేవుడు తీర్చునుగాక. మీరు ఫలభరితంగా ఉందురుగాక. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. మోకరిద్దాం ప్రభు సన్నిధిలో. ఈ 8వ మాసంలోని 3 దినాల శుద్ధీకరణ కూడికలో మొదటి దినం ప్రభు తన వాక్కు ద్వారా మాట్లాడిన వాక్కును బట్టి ప్రభు ఆ వాక్కుని రూఢిపరిచి స్థిరపరచునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధాత్ముడా, యేసురాజా మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాము తండ్రి. స్తోత్రములు నాయన. ఈ మంచి మధ్యాహ్న సమయంలో ప్రభా 8వ మాసము ప్రభా యొక్క మొదటి ఉపవాస దినమున తండ్రి మీ సన్నిధానంలో అయ్యా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి ప్రభువా, మిమ్మల్ని ఆరాధించడానికి మాకు అందరికీ అనుగ్రహించినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి, గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్ముడా అయా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. మీ సేవకులు నిలబెట్టుకొని అయా మీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ప్రభా నాతో మాతో మీరు మాట్లాడినటువంటి మీ దైవవాక్కుకై వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్ముడా అయా విత్తబడిన వాక్యం మా ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి రూరంతలుగా ఫలించే మీ కృప దయచేయండి. పరిశుద్ధాత్ముడా వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. స్తోత్రములు నాయన.
వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరిశుద్ధాత్మడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఉపవాసం ఉండి మీ సన్నిధానంలో ప్రార్థన విజ్ఞాపనలు చేస్తుండగా అయా ఉపవాస ప్రార్థన విజ్ఞాపనలు మీరు అంగీకరించి అయా నాయనా ఇక బిడ్డలకు మీరు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. అయా నీకు వందనాలు నాయన. చిన్నది ఎట్టి విధంగా అయితే నాయనా దాయక యజమానుడు బాగుపడాలని, ఆ యజమానుడికి ఉన్నటువంటి కుష్ఠరోగము తగ్గిపోవాలని ఆ కోరిక కలిగి ఉన్నది ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఆ కోరిక మేరకు ప్రభా ఇగో షోమ్రోనులో నాయన దేవుని సేవకుల యొద్దకు, దేవుని ప్రవక్తల యొద్దకు నాయన వారు వచ్చినప్పుడు నాయన వారికి స్వస్థత కలిగింది, విడుదల కలిగింది ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. సమృద్ధి కలిగింది ప్రభా, మేలు కలిగింది ప్రభా, కృప కలిగింది ప్రభా. ఆ దేవానికి వందనాలు, స్తోత్రములు నాయన. మీ సన్నిధానానికి వచ్చిన ప్రతి బిడ్డను నాయన పేరు పేరున మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభా. అయా నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఆత్మీయ కోరికలు మీరు తీర్చండి ప్రభా. అంచులంచుల ఆత్మీయ అభివృద్ధి మీరు దయచేయండి ప్రభా. బిడ్డలు ఏదైతే అక్కర అవసరం కలిగి మీ సన్నిధానంలో వచ్చినారో నైనా మీరు ఎరిగిన దేవుడు ప్రభా. వారి ప్రతి అక్కర అవసరం నా శరీరైన యేసయ్య మీ నామంలో తీర్చబడునుగా కని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మడ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. స్తోత్రములు నాయన. వాక్యాన్ని అందించిన మీ సేవకులను జ్ఞాపకం చేసుకుని ఎత్తిపడకనంత ఆత్మశక్తి అభిషేకించి అకరోస్తులు తీర్చి మీ సేవలో బహుబలంగా గొప్పగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మడ వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ఈ సమయంలో మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా మా సంకాపుర పాస్టర్ రెవరెండ్ జార్జ్ హెర్బర్ట్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మీ సన్నిధానంలో ఒక బలమైన ఆయుధంగా మీరు వాడుకోండి దేవా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నాయన ఈ యొక్క ఉపవాస కూడికలో ఉన్నటువంటి దీవెనల ఆశీర్వాదంలో అభివృద్ధి కృపల మేళ్ల చేత ప్రతి ఒక్క బిడ్డ నిండారుగా మీరే దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని మిమ్మల్ని బ్రతిమాలుచు నమ్మి స్తుతించిన శరీరైన యేసయ్య బలమైన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.